గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఎక్కడ విన్నా ఒకే పదం ఈగ. అయితే ప్రతి నోట, ప్రతి వర్గంలో, ప్రతి చోట నిత్యం పలుకుతున్న ఈగ సక్సెస్ కార్యక్రమంలో కరీంనగర్కు వచ్చిన ఆ చిత్ర దర్శకులు మనతో ఉన్నారు. వారిని అడిగి ఆ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొట్టమొదటిగా ఈగ అనే సినిమా సబ్జెక్ట్ను మీరు ఎంచుకోవడానికి దానికి బేస్ ఎలా వచ్చింది? ఆ మూలం సినిమాను మీరు ఇంత గొప్పగా వస్తుందని మీరు అనుకున్నారా? సినిమా ఆబ్వియస్గా గొప్పగా వస్తుందని మొదలు పెడతాం కదా, డెఫినెట్గా బాగా రావాలని మొదలు పెడతాం. సాయశక్తిగా దానికోసం కృషి చేస్తాం. చూసుకున్న తర్వాత ప్రోడక్ట్ చూసి డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అయ్యామండి. అయితే ఇంత పెద్ద హిట్ అవుద్దని మాత్రం ఊహించలేదండి. బేసిక్గా ఏంటంటే అండి, మనకి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయనుకోండి, స్టార్ హీరోల సినిమాలకి ఓపెనింగ్సే విపరీతంగా వస్తాయి. ఓపెనింగ్స్ విపరీతంగా వస్తే తర్వాత నెమ్మదిగా తగ్గుద్దండి. వేరే చిన్న సినిమాలు ఉంటే ఓపెనింగ్స్ పెద్దగా రావండి. అంటే స్టార్ లేని సినిమాలు ఉంటే ఓపెనింగ్స్ బాగా రావు, టాక్ ఉంటే నెమ్మదిగా పికప్ అవ్వకుండా వెళ్తుందండి. అది ఒక స్టార్ లేని సినిమాకి స్టార్ ఉన్న సినిమాకి డిఫరెన్స్. బట్ ఫస్ట్ టైం ఈ ఏక సినిమాలో అసలు చిన్న స్టార్ కదా, అసలు స్టారే లేడు. నాని ఉన్నాడు, కానీ నాని జస్ట్ 20-30 మినిట్స్లోనే నాని అయిపోతాడు. సుదీప్ కన్నడలో సూపర్ స్టార్, కానీ ఇక్కడ తెలుగులో ఎవరికి తెలియదు. ఉన్నదల్లా ఏంటి అంటే ఒక చిన్న ఈగ. ఆ ఈగకి మాత్రం ఈ ఓపెనింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. మంచి రివ్యూస్ వస్తాయి, గ్రాడ్యువల్గా పికప్ అవుద్ది, జనాలు అందరూ చూస్తారు, మనం అనుకున్న డబ్బులు వస్తాయి అనుకున్నాం. కానీ అసలు ఓపెనింగ్స్, ఈ కైండ్ ఆఫ్ ఓపెనింగ్స్, ఈ కైండ్స్ ఆఫ్ కలెక్షన్స్ అనేది అసలు కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా హీరోని దృష్టిలో పెట్టుకొని కథలు వస్తున్న సమయంలో మీరు ఒక ఈగను దృష్టిలో పెట్టుకొని ఈ కథను మొత్తం అల్లడం జరిగింది. అంటే మీకు ఇందులో ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అంటే ఒక సూత్రం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. కథ ఏదైనా సినిమా సక్సెస్ అవ్వాలి అంటే దానికి మెయిన్ రీజన్ వచ్చి ఆ కథలో ఉన్న ఎమోషన్స్ అండి. ఆ కథలో ఉండే భావోద్వేగాల మూలంగా సినిమా హిట్ అవుతుంది తప్పితే వేరే దేని మూలంగా, హీరోస్ మూలంగా హిట్ అవుతుంది. హీరోస్ మూలంగా ఓపెనింగ్స్ వస్తాయి. మంచి కథకి హీరో తోడైతే ఇంకా బ్రహ్మాండంగా కలెక్షన్స్ వస్తాయి. బట్ స్టార్ హీరో మూలంగా సినిమాలు హిట్ అవ్వండి. సక్సెస్ రేంజ్ విపరీతంగా పెరుగుద్ది స్టార్ హీరోస్ మూలంగా. సో అది ఫస్ట్ ఇదండి. సో బేసిక్గా మేము నమ్మింది ఏంటంటే ఆ కథను నమ్మేమండి. ఈ కథలో ఎమోషన్స్ ఉన్నాయి, ఈ ఎమోషన్స్ డెఫినెట్గా ఆడియన్స్ క్యారీ అవుతాయి. ఆడియన్స్ క్యారీ అయ్యారంటే డెఫినెట్గా చూస్తారు. సో నమ్మింది కథనే. అంటే ముఖ్యంగా అంటే మీరు పెద్ద స్టార్ హీరోలతో తీశారు, చిన్న హీరోలతో తీశారు, ఇప్పుడు ఈగతో కూడా ఒక సినిమా తీశారు. అంటే మీరు సృష్టించిన ఈ ట్రెండ్ భవిష్యత్తు కాలంలో తెలుగు పరిశ్రమలో ఇది ఎలాంటి భవిష్యత్తును చూపడాలనుకుంటున్నారు? ఈ సినిమా తీసిన తర్వాత సాధారణంగా ఒక సినిమా సక్సీడ్ అయితే రకరకాల క్వార్టర్స్ నుంచి, రకరకాల డైరెక్టర్స్ నుంచి, హీరోల నుంచి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి మనకి అప్రిసియేషన్స్ వస్తాయండి. కంగ్రాచులేషన్స్ చెప్తారండి. ఈ సినిమాకి పర్టికులర్గా మా డైరెక్టర్స్ ఫ్రెటర్నిటీ దగ్గర నుంచి విపరీతంగా వచ్చింది. అంటే అందరూ బేసిక్గా చెప్పేది ఏంటంటే ఈ కథ మూలంగా, ఏక సినిమా రావడం మూలంగా డైరెక్టర్స్ అందరికీ కూడా ఒక కొత్త కథ చేద్దాం అనుకున్న డైరెక్టర్స్కి ఎవరన్నా కొత్త కథలు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు అని అంటే, లేదు యాక్సెప్ట్ చేస్తారు, ఏక అనే సినిమా ఉంది చూడండి అని చెప్పి ఒక బలాన్ని ఇస్తుంది ఈ ఏక సినిమా అని మా డైరెక్టర్స్ అందరూ కూడా చెప్పిందండి. అది నాకు చాలా 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 గర్వంగా అనిపించింది. అది ముఖ్యంగా ఈ రోజుల్లో పిక్చర్ బయటకు వచ్చే వరకు కూడా స్టోరీ కానీ, దాని కాన్సెప్ట్ కానీ చెప్పలేని పరిస్థితుల్లో మీరు గత నెల రోజుల ముందు కూడా ఈ మీడియాలో పూర్తిగా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీని కానీ, కాన్సెప్ట్ని కానీ అన్నీ మీరు బయటకు వ్యక్తపరచడం జరిగింది. ఈ క్రమంలో సినిమాను ప్రజలు అంటే ప్రేక్షకులు ఇట్లా రిసీవ్ చేసుకుంటారని మీరు ఊహించారా? ఒకటేంటంటే అండి, కథని చెప్పడం కానీ, కథని చెప్పకపోవడం కానీ, నేనైనా కదండి, ఎవరైనా సరే అది పబ్లిసిటీలో ఒక భాగం అండి. సినిమాని పబ్లిసిటీ చేసుకోవాలి కదండి, ఆ పబ్లిసిటీలో ఒక భాగం. కొన్ని సినిమా కథలు చెప్పేస్తే బాగుంటాయి, కొన్ని సినిమాలు చెప్పకపోతే బాగుంటాయండి. ఇప్పుడు మా ఏక సినిమా దగ్గరికి వచ్చేసరికి చాలా ఇష్టపడి కథ చేసుకున్నాం. కథ బాగా నచ్చింది, కథకు పెద్ద బడ్జెట్ అవుతుందని తెలుసు. పెద్ద బడ్జెట్ అయినా సరే ఈ సినిమా చేసి తీరాలి అని ఒక డెసిషన్కి వచ్చాం. సో చేసాం. సో ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది, దీనికి పబ్లిసిటీ ఎలా చేయాలి? పెద్ద హీరో సినిమా అయితే అక్కర్లా, హీరో పేరుని బట్టి వచ్చేస్తారు ఆడియన్స్. బట్ ఇది ఏంటంటే చిన్న సినిమా, బడ్జెట్ పెద్దదైంది, స్టార్స్ లేరు. సో అందుకని వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలండి?
బేసిక్గా ఈ కథను తీయడానికి మేము ఏవైతే ఎక్సైట్ అయ్యామో ఆ కథ, ఈ సినిమాని తీయడానికి మేము ఏవైతే ఎక్సైట్ అయ్యామో ఆ కథని ఇదిగో ఈ కథ మూలంగా మేము ఎక్సైట్ అయ్యాం, నేను మీకు చెప్తున్నాను, మీరు కూడా ఎక్సైట్ అవుతారు, మీరు సినిమాకి రండి. ఇది మా పబ్లిసిటీ తాలూకు హోల్ థీరీ అండి. సో మేమేమైతే ఎక్సైట్ అయ్యామో అది చెప్పేశాం. సినిమా కథ కానీ, సినిమా మేకింగ్ కానీ, సినిమా ఎక్స్పాన్షన్, ట్రైలర్లో కథ తాలూకు ఎక్స్పాన్షన్ ఎలా జరుగుద్దో కానీ, ఆ తర్వాత టోటల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనే కార్యక్రమంలో ఏమేమి షార్ట్స్ అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి మొత్తం అంతా చెప్పేశాం. సో మేము అనుకున్న నమ్మకం నిజమైంది. ఆడియన్స్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు, అందుకనే ఓపెనింగ్స్ వచ్చినాయి. కథతో పాటు మీరు ముఖ్యంగా సాంకేతిక అంశాలను కూడా పూర్తిగా మొదటి నుంచి కూడా మీ సినిమాలో చూపెట్టడం జరుగుతుంది. అంటే ఈ కొత్త దర్శకులు మీ తర్వాత వచ్చే తరానికి ఎలాంటి సినిమాలు, వాళ్ళు ఎలాంటి నియమాలతో ఉంటే సినిమాలు వస్తాయని మీరు చెప్పదలుచుకున్నారు? సాంకేతిక హంగులు కానీ, స్టార్ వాల్యూస్ కానీ, నేను ఇంతకుముందే అన్నట్టండి, ఇవన్నీ సినిమా హిట్ రేంజ్ని పెంచడానికి సరిపోతాయి తప్పితే సినిమాని ఒక మంచి సినిమా తయారు చేయడానికి సరిపోవండి. ఎప్పుడైనా సరే అది 50 సంవత్సరాలు సినిమా, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి 80 సంవత్సరాలు అయింది, ఇంగ్లీష్ సినిమా ఇండస్ట్రీ దాటి ఇంకో 25-30 సంవత్సరాల ముందు స్టార్ట్ అయిందేమో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా సరే కథ అండి, కథలో ఉన్న ఎమోషనల్ కంటెంట్ కరెక్ట్గా ఉంటేనే సినిమా సక్సీడ్ అవుద్ది, సినిమా ఆడియన్స్ చూడడానికి ఇష్టపడతారు. సాంకేతిక హంగులన్నీ కూడా ఏమంటారు, అదే హంగులే బేసిక్గా, పైన అదే హంగులే అండి. లోపల సోల్ బాగుండాలి, ఆ సోలే కదా అండి. ఇది మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో సక్సెస్ గ్రాఫ్ పైకి వెళ్తున్న రాజమౌళి గారు చెప్తున్న మనోభావాలు. రాబోయే కాలంలో కూడా సాంకేతిక అంశాలతో పాటు కథ కూడా బలంగా ఉండాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవికుమార్తో మధుకర్, HM TV, కరీంనగర్.